शशकौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परया विष्टः। ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో వైభవంగా ఈ జ్ఞానాన్ని మనకు వితరణ చేసిన సందర్భంగా వారికి బక్సు శ్రీనివాస్ గీతా సత్సంగ కోరుట్ల అధ్యక్షులు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతారు. वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय। वृंदावन लाल की ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। नमः पार्वती हर हर महादेव। काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे श्री रामनाथ गंगे काशी विश्वनाथ गंगे श्री रामनाथ गंगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। वंदना गौरी नंदना वंदना गौरी नंदना वंदना गौरी नंदना शिव नंदन पाहिरनानन शिव नंदन पाहिरनानन शिव नंदन पाहिरनानन शिव
संसारवत्मनि मया कदमिदं सर्वं
भूतानि पश्य मे योगमैश्वरम् भूतरुण्यश्च भूतस्थः ममात्मा भूतभावनः यदाकाशस्थितो नित्यम् वायो सर्वद्रगो महान् तदा सर्वाणि भूतानि मत्तानि उपधारय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकां कल्पक्षये पुनस्तानि कल्पतौ विसृजाम्यहम् प्रकृतिं स्वाम्यवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च माप्तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनावदासीनम् असक्तं तेषु कर्मसु मायादक्षेण प्रकृतिः सूर्यादेन तदाधरम् हेतुनानेन कौन्तेय जगति परिवर्तते अपजानन्ति मां मूढाः मानुषिं करुणासिकम् परं भावमजानन्तोः मम भूतमैश्वरम् मोह्यश्च मोहधर्माणः मोहज्ञानं चेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रियः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रितः भजन्त्यर्जनमनसः ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रतः नमस्यन्तश्च मां भक्त्य नित्यमुक्तामुपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् Hare
గణేష్ నవదుర్గా మండలి పక్షాన ఈ మండలి అధ్యక్షుడు శ్రీ కట్టం గణేష్ గారు, శ్రీ కట్టనారాయణ గారు, అద్వాల ప్రభాకర్ గారు సన్మానం చేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ముసలి నవ్వదు అలవాటు అట్లా ఉండే నాకు. అంటే ఇప్పుడు నాకు దాదాపు 48 వచ్చినాయి. కానీ మనకు తెలియదు
గురువుగారి పాంప్లిమెంట్ చూసిన తర్వాత మనకు నేర్పిస్తారు అనేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే నేను 2010 లోపల నేను భగవద్గీత కొనుక్కున్నా కానీ ఒక్కనాడు కూడా చదివింది లేదు. ₹100 తీసుకున్నా కానీ నేను ఒక్కసారి కూడా చదవలేదు. ఎందుకంటే నాకు చూసిన కొద్దీ ఈ ఏదిరా ఇదేమో ఉవాచ అంటుండు ఏం ఉవాచారా బాబు, ఇది నాకు తెలుస్తలేదు అని చెప్పి ఎప్పుడైతే మన గురువు గారు నేర్పిస్తారు అన్నారో శ్లోకాలు మనం చదవాలా, ఏమున్నదని తెలియాలా, తెలుస్తేనే కానీ దాని మర్మం మనకు తెలియదు అని చెప్పి చూసిన తర్వాత ఇంత సులభంగా ఉన్నదా అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క అధ్యాయం చదివితేనే నాకు భగవద్గీత మొత్తం వచ్చిన ఫీలింగ్ అవుతుంది. ఎంత ఎమోషన్ అవుతున్నా అంటే మొత్తం నేను చదువుతా, నాకు చెప్పకుండా ఇప్పుడు ఇక మొత్తం 18 అధ్యాయాలు నేను చదువుతాను అంత ఫీలింగ్ ఉంది నాకు. ఆ గురువు గారు మన అంత సులువుగా చెప్పి చిన్న పిల్లలకు ఎట్లా బోధిస్తారో అట్లా బోధించారు. ఇది నేను జన్మలకు మర్చిపోనని చెప్పి సభాముఖంగా నేను గురువారికి నేను పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎవరికి అర్థమైతలేదు, ఇవన్నీ అధ్యాయాలు చెప్తే మనకు మనసు పట్టదు. అందుకోసమే 9వ అధ్యాయం ఒకటి చెప్తే దిమాగ్ బరాబర్ అవుతుంది, అప్పుడు ఇంకో అధ్యాయం చదవాలనిపిస్తుంది. అందుకోసమే గురువుగారు గారు ఎన్నుకున్నారు. ఇది ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక మనము అంటే ఇక అది చిన్నప్పటి నుంచి పెరుక్కుంటూ వచ్చినాము. సడన్లీ నువ్వు మారు అంటే మనం మారం, ఖచ్చితంగా మారం. కానీ ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే ఇన్ని రోజులు మన గురువుగారు మనకు చెప్పింది వృధా. ఇది అందరికీ చెప్తున్నా నేను. వాస్తవమా కాదా? ఖచ్చితంగా మనము అట్లీస్ట్ మనకు 34 శ్లోకాలు చెప్పిర్రు. 34 శ్లోకాల ఒక శ్లోకానికి ఒక వార్త మన మనసు లోపల మెదిలాలి. ఖచ్చితంగా మెదిలినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు మనం ఎందుకు వచ్చినాం, ఏమనుకున్నాం, ఏమవుతున్నాం, చెయ్యాలన్నా వద్దా. ప్రతిసారి మనకు గురువుగారు ఒక మాట చెప్పిండు, నువ్వు చేసే ప్రతి పని లోపల ఒక్కసారి వెనుకకు తిరుగు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీకు కనిపిస్తాడు. నిజమా, కరెక్టా, కాదా, మంచా, చెడా, లేదా నువ్వు ఖచ్చితంగా చూసి నువ్వు నడు అంటుండు. అన్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మ కొట్టుకుంటుంది. ఇంకోళ్ళకి మనం అన్యాయం చేస్తున్నామా, న్యాయం చేస్తున్నామా, ధర్మమా అనేది ఖచ్చితంగా మనం మారుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరితో నమ్ముతున్నా. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. అవునా కాదా చెప్పండి. తప్పు చేస్తలేరు అంటే తప్పు చేయాలా మీరు? ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే ఏంటి అన్నట్టు, నేను మారాలన్నట్టు. వాస్తవం అదే కదా. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టిరు అని అంటే ఖచ్చితంగా వాస్తవం అన్నట్టు, లేదు అంటే వాస్తవం కాదు అన్నట్టు. అవునా కదా? ఇంకొకటి ఏంటంటే మన గురువుగారు ప్రతి నిత్యం మనకంటే ముందే వచ్చి నిలబడుతుంది. మనకేంటిదంటే ఇప్పుడు ఆ టైం మెయింటెనెన్స్ అనేది మెయిన్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్కి అయినా కానీ ఒక్క నిమిషం అయినా కానీ వాడిని బయట దోసేస్తున్నాం. ఇక్కడ అలౌడ్ ఉన్నది మనకు, కానీ నూకేస్తే కానీ మనకు అనుభవం కాదు. 5:30కి లేస్తా, కానీ గురుగారు వచ్చి నుంచి 4:30కే లేట్. ఆటోమేటిక్కి అలారం పని చేస్తలేదు, దిమాగ్ పని చేస్తుంది. 4:30కే లేవాలి. రేపు ఏం చెప్తాడు, మనం ఎట్లా చదవాలి. కానీ ఒకటి ఆ యొక్క స్పష్టత, ఆ యొక్క శ్లోకాలు చదవడము, ఆ మీనింగ్స్ ఎంత అందంగా ఉందంటే సత్యంగా చెప్తున్నా, మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను నా జీవితంలో మర్చిపోని రోజులు ఇవి ఇప్పుడే అయిపోయినాయి అని కనిపిస్తున్నాను నిజంగా. అంటే ఇప్పుడు మా కొడుకు ఇప్పుడు 11th క్లాస్, మనం ఎలా నడవాలని చెప్తుంది భగవద్గీత. మరి అన్నప్పుడు నువ్వు ఎందుకు చదవాలంటే నాకు అన్ని గుర్తే. ఎందుకంటే నాకు అన్ని గుర్తు కాబట్టి నేను కరెక్టే ఉన్నా. నువ్వే కరెక్ట్ లేవు అన్నట్టే. అరే నేను ఎందుకు కరెక్ట్ లేంటే అవు నాకు అన్నీ తెలిసే. భగవద్గీత మనకు చెప్పేది ఏంటంటే ద వే హౌ టు గోయింగ్ టు ఇన్ యువర్ లైఫ్. ఎలా నడవాలా, ఎలా జీవించాలా, ఎలా ఉండాలా, ఎలా వ్యాపారం చేయాలా, ఎలా ఉద్యోగం చేయాలని నేర్పించేదే భగవద్గీత. అది మనకు తెలియక పిసపిస చెప్తున్నాం. అవునా కాదా? మన ఒకటి ఏంటంటే అందరికి రిక్వెస్ట్, వయసు ఉన్న వాళ్ళకి, వయసు లేని వాళ్ళకి, పిల్లలకి, అందరికీ చిన్న పిల్లల నుంచే మనము ఈ భగవద్గీత అనేది మనము నేర్పిస్తే పెద్ద పెరిగిన తర్వాత ప్రతి విషయం లోపల అడు న్యాయం, ధర్మం అని ఎంచుతాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టాడు. ప్రతిదానికి అమ్మ నాన్న దగ్గర తీసుకుంటాడు. పక్వాలతో ఎట్లుండాలా, అమ్మానాలతో ఎట్లుండాలా, భార్యతో ఎట్లుండాలా, ఇది నేర్పించేదే భగవద్గీత. ఇంతకంటే ఏం లేదు ఇలా. అవునా కదా? నా
ఆ యొక్క అనుభవం నేనైతే ఈ 19 రోజులు గడిచిపోయింది. ఇవాళ నాకు దుఃఖం వస్తుంది, సత్యంగా చెప్తున్నా, నాకు దుఃఖం వస్తుంది. ఎందుకు అంటే అయిపోయింది అప్పుడే. రేపటి నుంచి ఏంటిది, మనకు 7 రోజుల 6 రోజుల తర్వాత ఆదివారం వచ్చింది, రేపు సెలవు. మేము మెట్పల్లిలో ఉన్నది అనగానే నా పానం టైట్ అయిపోయింది. ఏమనిపిస్తుంది, ఆ రోజు రాగానే రోజు తిన్న పానానికి మటన్ తిందామా చికెన్ తిందామా? ఆ గురువు గారి మన లోపల ఆయన దర్శించుకోవాలా. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మన గురువు గారి రూపంలో వచ్చి మనకి ఇది విద్యార్థం చేసిండు. ఖచ్చితంగా మనమందరం ఖచ్చితంగా 100% ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర దేవాలయంలో వెంకటేశ్వర స్వామి గుడిలో భగవద్గీత చెప్తారు అయ్యప్పుడు చెప్పిండు ఐకల్ శ్రీనివాస్ గారు. చెప్తే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఆ రోజు నాడు గురువుగారు రాలేదు. ఒక 15 మంది చెప్తున్నారంటే అందరూ ఎవరు వారు పట్టుకొని చదువుతున్నారు. చదివితే నాకే అర్థమైతలేదు భగవద్గీత మరి ఉన్నది కరెక్ట్గా ఏ శ్లోకం చదవాలి, ఎలా మొదలు పెట్టాలి. మరి పోయిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళేమన్నా చెప్పారు, కొన్ని విషయాలు నేర్చుకున్నాము, అన్నీ బాగున్నాయి. గురువుగారు 19 రోజులు అని భగవద్గీతని చెప్పాడు. అందులో సూర్యుడికి మబ్బులట్టు అడ్డొచ్చినట్టుగా 2 రోజులు మనకు చెప్పలేము, 2 ఆదివారాలు. అది కూడా చెప్తే బాగుందనేమో అని నాకు చాలా మనసు బాగా అనే ఉద్దేశం నా మనసులో కలుగుతుంది. భయం ఉంటేనే భక్తి ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఈ విషయాలు కొన్ని ఎట్లుంటాయంటే ఏం చెప్పినా కానీ పెద్దవాళ్ళు చెప్పింది మనం వినము. ఎప్పుడైనా ఏదో దానికి అడ్డు చెప్తాం, కానీ వాళ్ళు చెప్పింది నిజమే అని ఇవాళ భగవద్గీత గురించి తెలుసుకున్న తర్వాతనే అర్థమవుతుంది. కొన్ని శ్లోకాలు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాము, చదువుతున్నాము. అయినా కానీ ఈ భగవద్గీత పెట్టడం అనేది ఝాన్సీ రోడ్డు, ఆనంద్ నగర్, నక్కలగుట్ట ఈ ప్రజలందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకోసమంటే ఇక్కడ ఎప్పుడు ఇటువంటి అవకాశాలు రాలేదు. చాలా మంది ఈ ఏరియాలో కూడా వేరే ఊరు నుంచి వచ్చి ఇల్లు కట్టుకుని ఉన్నవాళ్ళే, వాళ్ళకేం తెలియదు అంత పల్లెటూరు గొప్పని. నేను కూడా అటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. అందరూ మాట్లాడేసారి అయిపోయింది. మాట్లాడడానికి అంతగానో మేము లేదు, కానీ అదే ఛాన్స్ ఇచ్చారు కదా. శ్రీలవర్ ఎవరు అంటే సో ఉన్న సార్ మా రప్పించుకోమన్నారు. అందుకే భగవద్గీత అంటే నాకేం తెలుసు అంటే చనిపోయిన దగ్గర భగవద్గీత శ్లోకాలు ఇస్తారు కదా, సో అట్లనే అందరూ అనుకుంటారు. అయితే నేను కూడా అట్లనే అనుకునేదాన్ని. తర్వాత మనకి ఆ చిన్న భగవద్గీత పుస్తకం ఇచ్చి అందులో 9వ అధ్యాయం మనకి గురువు గారు అందరితో శ్లోకాలు అనిపించారు. సో చాలా హ్యాపీ. అవి ఆ శ్లోకాలు చదువుకోమన్నారు కదా, ఆ సాధన చేయడం ఇవన్నీ చాలా బాగా. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. నాకు మాట్లాడిన అంత మంచిగా నేను మాట్లాడకపోవచ్చు. చాలా చిన్నగా నా అనుభవం ఒకటి గురువు గారు ఏదైతే చెప్పుకోవాలని నేను వచ్చిన. నేను ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు శ్రీకృష్ణార్జున సంవాదం అని ఒక బుక్ ఇచ్చింది చదువుకోమని. అది భగవద్గీత కానీ వచనం శ్లోకాలు లేదు, మొత్తం వచనమే ఉంటుంది. చదువుతున్నప్పుడు ఈ విభూతి యోగం నేను చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నేను ఆదిత్యులలో విష్ణువుని నేను, ఏకాదశబ్దుల్లో శంకరుడు నేను అంటూ చెప్తున్నాను. చాలా ఇంకా చాలా ఉన్నాయి. సింహాన్ని నేను, గరుడపక్షిని నేను, ఇలా అవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. అది చదివి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చదువుతున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అంటే నేను ఇంతకుముందు చదివిన కదా మళ్ళీ అసలు ఇది గురువుగారి ముఖ ద్వారా గురువుగారు చెబితే వింటే మంచిగా జ్ఞాపకం అవుతుంది అనిపించింది. ఎందుకంటే గురువుగారు చేసిన ఈ గీతా యజ్ఞంలో ఇంతకుముందు నేను పాల్గొనడం జరిగింది కాబట్టి గురువుగారు చెప్పడం చాలా బాగా చెప్తారు. చిన్నప్పుడు మనకు స్కూల్లో తెలుగు టీచర్ చెప్పినంత మంచిగా పదములన్నీ ప్రతి పదార్థాన్ని వివరిస్తూ చెప్తారు. కాబట్టి గురువుగారి ద్వారా ఈ విభూతి యోగాన్ని వింటే నాకు బాగా గుర్తుంటుంది అని నాకు అది పుస్తకం చదివినప్పుడు అనిపించింది. తర్వాత కొన్ని రోజులకు
నేను బస్ స్టాప్ నుండి బస్సు ఇలా వస్తుంటే అక్కడ ధ్యానం కనిపించింది. దానిపై గురువు గారిని చూసి నమస్కారం చూసుకొని దాన్ని ఫోటో తీసుకొని దగ్గర ఫోన్ ఉంటాను. ఇంటికి వచ్చి దానికి వివరంగా చూసినప్పుడు త్రిశక్తి ఆలయంలో ఈ 76వ గీత జ్ఞానయజ్ఞం అనేది చదివి నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే త్రిశక్తి ఆలయం మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను వచ్చినప్పుడు అక్కడ ఏ పద్యాలు చెబుతారో తెలియదు. గురుగారు రాజవిద్య రాజగుహ్య యోగాలు చెబుతున్నప్పుడు నాకు అనిపించింది దగ్గరగా వచ్చాను నేను. అంటే నెక్స్ట్ విభూతి యోగం ఇంకొకసారి నాకు అవకాశం వస్తుంది గురుగారి ద్వారా ఈ అధ్యాయాన్ని వినడానికి అని సంతోషం అనిపించింది. ఈ అధ్యాయాన్ని చెబుతున్నప్పుడు గురుగారు మధ్యలో ఒక శ్లోకం చెప్పారు. నేనే యజ్ఞాన్ని క్రతువుని ఔషధాన్ని ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది నేను నేర్చుకోవాలనుకున్నది గురుగారి ద్వారా వినాలనుకున్నది ఇదే కదా. కృష్ణ పరమాత్మ నా మాట విన్నాడు అంటే జ్ఞానం గురుగారు ఒకసారి ఏం చెప్పారంటే జ్ఞానం నేర్చుకోవాలని భక్తులకు అనిపించినప్పుడు నేనే వారి దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని అందిస్తాను అని చెప్పాను. నాకు ఈ జ్ఞానం నాకు నేను ఇలా అనుకున్నప్పుడు అలా చెప్పారు అంటే నేను కృష్ణ పరమాత్మ యొక్క భక్తురాలు నేను ఉన్నానన్న సంతోషం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సంతోషాన్ని గురువు గారిని ఎదుట చెప్పుకోవాలని అనే ఉద్దేశంతో నేను ఎందుకు వచ్చాను. నామాల గలవాడు రంగడు
గోపాలకృష్ణ భగవానికి అందరూ చేయబెట్టి గట్టిగా జై రాడు జై శ్రీరామ్ భగవానికి శివశంకర మహాదేవ హరణమం పార్వతీపతి మహాదేవ. ఇప్పుడు స్త్రీల వైపు నుండి నవ్యశ్రీ గారు. అన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉంటున్న వ్యక్తి కాదు, మనలాంటి మనిషే, మన వ్యక్తే, మన వయసులు మన లాగానే అన్నీ చేసుకుంటూ సంసారం కానీ సంపాదన కానీ అన్నీ చేసుకుంటూ నేర్చుకున్నారంటే ఒక కవి చెప్పిండు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనేది సారి విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది. కృషి చేసిండు కాబట్టి తను ఇప్పుడు ఋషి అయిండు. నిజంగా ఋషి తను మహాపురుషులైండు. నిజంగానే